నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. గర్భ సంస్కారం అనే ఒక అద్భుతమైన అంశం మీద శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఇప్పటి వరకు 6వ నెల వరకు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద మాట్లాడారు. అప్పుడే శారీరక పరిమాణాలు పెరగడం కానీ, లేకపోతే పిల్లలు కొంచెం ఆ హార్ట్ బీట్ పెరగడం కానీ ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు. అయితే 7 నుంచి 9వ నెల వరకు తల్లి చేసే ప్రతి ఒక్క పనిని గమనించి దానికి స్పందించడం మొదలవుతుంది. ఎంతో అద్భుతమైన ఈ దశలో అసలు స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది అమ్మ మాటల్లో విందాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. సో 7వ నెల నుంచి 9వ నెల వరకు ఎంతో అద్భుతమైన జర్నీ, ఇంకా చివరి ఘట్టంలోకి వస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా 7వ నెలలో కూడా ప్రసవం అవుతూ ఉంటుంది. అలా కాకుండా మొత్తం 9 నెలలు తల్లి గర్భంలో ఉంటే ఎంతో చక్కని బిడ్డ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిడ్డ పుట్టడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఇంపార్టెంట్ అయిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తల్లి తీసుకోవాల్సి ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. 1వ నెల నుంచి 9వ నెల దాకా మనము నా యొక్క బిడ్డల్లాంటి మీ అందరి కోసము గర్భ సంస్కారం అనే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విని ఇందులో ఉన్నవి కడుపుతో ఉన్న పిల్లలు కానీ, అలాగే ప్రసవం అయిన తర్వాత పిల్లలు, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నా నేను కూడా అమ్మనే కదా, వీళ్ళందరూ కూడా బిడ్డ ఎదుగుదలకి, పుట్టిన తర్వాత వాళ్ళ ఎదుగుదల మనకి చాలా అవసరం. దానికి సంబంధించి కూడా మేము కొన్ని అంశాలు ఇందులో చెప్పడం జరిగింది. అవన్నీ పాటిస్తూ మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న సంతానానికి తల్లి జన్మనివ్వాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మీ బిడ్డల మీదే ఈ ధర్మం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధర్మవంతులైన తేజోవంతమైన సంతానాన్ని ఈ సమాజానికి, ఈ భరతమాతకి అందించాలని కోరుకుంటూ 7వ నెల, 8వ నెల, 9 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త. 7, 8, 9 ఇక్కడి నుంచి పూజాది కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పూజ చేయకూడదు అంటే అక్కడ అర్థం ఏంటంటే పనికిరారు అని కాదు. చాలామంది ఏంటంటే 7వ నెలలో పూజ చేయొద్దంటే వీళ్ళు పూజకి పనికిరారు అని చెప్పి వీళ్ళని పక్కకు పెట్టేస్తారు. కాదు, 7వ నెలలో పూజ చేయకూడదు అంటే వాళ్ళకి చాలా విశ్రాంతి అవసరము, చాలా విశ్రాంతి అవసరము. ఎందుకంటే అమ్మ, పూర్వకాలంలో బావిల్లోంచి నీళ్లు తోడేవారు, ధాన్యాన్ని దంచుకునేవారు. 6-7 నెలలు వచ్చే వరకు అత్తగారింట్లోనే ఉండి అన్ని పనులు చేసుకుని 7వ నెలకి నుంచి పురిటికి వెళ్ళేవారు. అంటే ఇక్కడి నుంచే పూజ ఎందుకు వద్దు అంటారు అంటే వాళ్ళకి పరిపూర్ణమైన విశ్రాంతి అవసరం. ఇంకొకటి ఏంటి అంటే మన స్తోత్రాల్లో కొన్ని అక్షరాలు ఉంటాయి, మహాప్రాణాక్షరాలని. ఈ అక్షరాలని నాభిస్థానం నుంచి పలుకుతాం మనం. చూడండి, హా ఉందనుకోండి, మీరు ఒకసారి హా అనండి. హా ఎక్కడి నుంచి పలికారు? నాభిలోంచి పలికారు. ఈ గర్భిణీ స్త్రీలు ఈ స్తోత్రాలు కానీ, మంత్రజపాలు కానీ చేస్తూ ఉండడం వల్ల ఈ గర్భాశయం మీద ఒత్తిడి గురవుతుంది. అందుకని చెప్పి పూజాది కార్యక్రమాలు వద్దన్నారు తప్ప వీళ్ళు పూజకి పనికిరారు అనేది అబద్ధం. చిన్న నామాలు చదువుకోవచ్చు, ప్రాసెస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే లలితా సహస్రనామం చదువుకోవచ్చు, తేలిగ్గా ఉంటుంది. విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, గర్భరక్షాంబిక. కాకపోతే ఏంటంటే గట్టిగా అరిచి చదవకుండా చక్కగా మనసుతో చదువుకోండి. అవి కూడా చిన్న కంఠంతో చక్కగా చదువుకోండి, ఆయాసపడకుండా, ఆవేశపడకుండా. అంటే ఒక ప్రాసెస్ చేయడం కంటే కూడా ఇలాంటి నామాలు, స్తోత్రాలు కామ్గా ఏదో కూర్చున్న చోటే చదువుకోవాలి. ఇంకా ఏంటంటే ఈ 7వ నెల నుంచి బిడ్డ యొక్క ఆ కడుపులో బిడ్డ తండ్రి ఎవరైతే ఉంటారో ఆ బిడ్డతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఇలా మాట్లాడడం వల్ల గర్భంలో ఆ బిడ్డ యొక్క మెదడు తీరు చాలా బాగా పెరుగుతుంది. తండ్రి మాటలకి తొందరగా స్పందిస్తారట ఈ 7, 8, 9 నెలల్లో. గుర్తుపడతారట గొంతు. అప్పటిదాకా తల్లిదే గుర్తుపడతారు, ఇక్కడి నుంచి తండ్రిది కూడా గుర్తుపడతారు. ఎక్కువగా ఆ బిడ్డతో మాట్లాడడం వల్ల మానసికమైనటువంటి ఎదుగుదల చాలా స్పష్టంగా ఉంటుంది పుట్టబోయే పిల్లలకి. అలాగే ఎక్కువ శబ్దాలు వినకుండా ఉండడం. ఈ దాన్ని ఏమంటారమ్మా? డాల్బీ సౌండ్స్, ఇంకా సినిమా థియేటర్స్కి వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా చాలా మంచిది. ప్రయాణం చేయకపోవడం అంతకన్నా మంచిది. ఎందుకంటే వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదమ్మా 7వ నెల నుంచి. చక్కగా తీసుకొని సాధ్యమైనంత వరకు పౌష్టికమైన ఆహారాన్ని తింటూ, ఏదో అన్నం తిన్నాము, పచ్చడి తిన్నాము ఇలా కాకుండా చక్క ప్రోటీన్, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటూ, విశ్రాంతి తీసుకుంటూ, ప్రతిరోజు ఒక పుస్తకం చదవడం.
ఇప్పుడే చెప్పాను, ధర్మబద్ధమైన తేజోవంతమైనటువంటి శిశువులకి జన్మనివ్వాలని. అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక పుస్తకం పఠనం ఏం చేస్తుంది అంటే తల్లి మానసిక స్థితిని కూడా మారుస్తుంది. ఒక భాగవతం చదువుతున్నారనుకోండి, ఆ కృష్ణుడు లీలలు విని మనకి తెలియకుండానే ఎంతో కొంత ఆనందానికి లోనవుతూ ఉంటాం. అందుకని చక్కగా కృష్ణుడి లీలలు వినడము, లేదా గురు చరిత్ర పారాయణ చేయడము, ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ 7, 8, 9 నెలల్లో తల్లి ఎట్టి పరిస్థితుల్లో ఏడవడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది లోపల, అయినా కూడా ఇవేవి కొంచెం ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. దీనికోసమే చక్కగా ధ్యానం చేసుకోండి, హాయిగా కూర్చోండి. ప్రాణాయామాలు అవి ఎక్కువ అవసరం లేదు. గట్టిగా ఒకసారి గాలి పీల్చుకోండి, వదలండి, గాలి పీల్చుకోండి, వదలండి. అట్లా ఒక 4-5 సార్లు చేసుకొని మీ యొక్క ఈ దృష్టి ఏదైతే ఉందో, ఇది చర్మచక్షువులు. కళ్ళు మూసుకుంటే మనకి లోపల జ్ఞానచక్షువు ఉంటుంది, అదే ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర చూపు నిలిపి హాయిగా చిన్ముద్ర వేసుకుని కూర్చోండి. ఏం చేయొద్దు. ఏదైనా మంత్రం వస్తే జపం చేసుకోండి, లేదా మీ ఊపిరిని గమనిస్తూ ప్రశాంతంగా కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, రానియండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. కొద్ది కొద్దిగా ఈ ధ్యానాన్ని పెంపొందించుకోవడం వల్ల చాలా బాగుంటుందమ్మా. లోపల శిశువుకి ఆరోగ్యము, మానసికంగా ఇటు తల్లికి కూడా ఆరోగ్యము. అలాగే 7వ నెలలో శ్రీమంతం చేస్తూ ఉంటాం. సామాన్యంగా 7వ నెలలోనే చేస్తూ ఉంటారు. 7వ నెలలో శ్రీమంతం ఎందుకు చేస్తారు అంటే అత్తవారింటి నుంచి పుట్టింటికి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళే కార్యక్రమంలో వీళ్ళకి స్వీట్స్ అవన్నీ ఇచ్చి అమ్మాయికి గాజులు వేయించి తీసుకెళ్తూ ఉంటారు. ఆ గాజులు కూడా ఎలా వేస్తారు అంటే రంగురంగుల గాజులు వేస్తారు. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు ఇట్లా వేస్తుంటారు. అంటే ఆ కలర్ చూసినప్పుడు తల్లి కళ్ళు ఎట్లా ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది అనిపిస్తుంది కదా, అంటే ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ గాజుల చప్పుడు లోపల బిడ్డ వింటాడనమాట. విని పుట్టినప్పుడు ఈ గాజుల చప్పుడు వల్లే తల్లిని వెంటనే గుర్తుపడతాడు. అందుకని వేస్తారు. ఈ గాజుల శబ్దము తల్లిది అని గుర్తుపడతాడు. ప్రతి ఒక్కళ్ళు ఒకేలా చెయ్యి కదపరు. ఇప్పుడు నేను కదిపినట్టు మీరు కదపరు. మీరు ఇలా కూర్చున్నారు, నేను చెప్పినంతసేపు కదుపుతూనే ఉంటాను. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు, ఒక శరీరతత్వం. ఆ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళు కదుపుతూ ఉంటారు. కదుపుతూ ఉన్నప్పుడు ఈ గాజుల యొక్క శబ్దము గర్భంలో ఉన్న శిశువు విని తల్లిని గుర్తుపడతాడు. అంతేకాకుండా ఈ గాజులు ఎలా ఉంటాయి, వలయాకారంలో ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కదలడం వల్ల ఈ నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇవన్నీ అమ్మ ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మన ధర్మం సనాతనమైనది, సనూతనమైనది. ఏది ఉపయోగపడనివంటూ మన ధర్మంలో ఉండవు. సాత్వికమైన ఆహారం తినడం, కారం ఎక్కువ లేకుండా తినడం, మసాలాలు పూర్తిగా నిషిద్ధం డెలివరీ అయ్యే వరకు. ఇంకా చాలా 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 నేను ఇప్పటి యువతకి చెప్పాలనుకున్నది ఏంటి అంటే అడ్డమైన అనవసరమైనటువంటి వీడియోలు చూడకండి. ఎట్లా ప్రసవం అవుతుంది, ప్రసవం అయిన తర్వాత ఎలా ఉంటుంది, లేకపోతే పుట్టబోయే పిల్లలు ఎలా ఆవలిస్తారు, ఎలా పడుకుంటారు, ఎన్ని పాలు తాగుతారు, ఏంటమ్మా ఇదంతా. మేము అన్నీ అవి చూసి పెంచలేదు పిల్లల్ని. పెద్దవాళ్ళు చెప్తారు పుట్టిన తర్వాత తల్లికి ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతాయి. ఎత్తుకోవడం కూడా చేత కాని తల్లికి బిడ్డ పుట్టగానే ఎత్తుకోవడం అలవాటు అవుతుందా లేదా? ఆటోమేటిక్గా దానంతట అదే అన్నీ తెలుస్తాయి. మీరు ముందే ప్రిపేర్ అయిపోతే మాతృత్వాన్ని ఆనందించలేరు. అంటే తెలుసుకోవాలి అన్న ఉత్సాహం ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉంది. అది చూడకూడదు, తెలుసుకోకూడదు అని అంటారు. అవసరం లేదు. తెలుసుకోవడం, ఎంతో కొంత అవగాహన ఉండడం అవసరం. కానీ అమ్మా ఇప్పుడు డెలివరీ ఎలా అవుతుందో ఆ వీడియోలన్నీ చూడడం అవసరమా? అది చూసి భయాందోళనకి గురవడం, ఇవన్నీ ప్యానిక్ అయిపోవడం, ఇవన్నీ అవసరమా? పైగా ఇంకో ప్రమాదం ఉంది దీనివల్ల. ఇవన్నీ చూసి నార్మల్ డెలివరీకి వెళ్ళాలా, సిజేరియన్కి వెళ్ళాలా, వీళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు. వీళ్ళు ఫిక్స్ అయిపోయి వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మల్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇట్లా నేను సిజేరియన్కి వెళ్తా, నాకు భయం. అమ్మల పాప ఏముంది, బిడ్డలు చెప్పారని తల్లులు సరే పద సిజేరియన్కి అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈజీ మెథడ్ కావాలన్నీ. అయితే ఒక్క విషయం అమ్మ, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సి సెక్షనే ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సిజేరియన్కి వెళ్ళాలి అని అంటే కనుక ముహూర్తం అనేది ఒకటి చూసుకుంటారు. అంటే మంచి సమయంలో పుడితే బిడ్డ బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఆప్షన్ ఉంది కాబట్టి. ఇప్పుడు
అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా బిడ్డ ఎప్పుడు బయటికి రావాలో మనం నిర్ణయించలేమమ్మా. ఎందుకంటే పుట్టిన సమయంలో కూడా గడియలు విగడియలు తేడాలో జాతకం తేడా వస్తుంది. మనం అనుకుంటాం వీడి సమయానికి పుట్టాడు కాబట్టి చాలా బాగుంటుంది, లేదా అసలు బాగోదు అని మన సంకల్పం. అలా ఏముండదు. వీడు ఎప్పుడు బయటికి రావాలి అనేది ఆ జగన్మాత సంకల్పం. ఆ సమయానికే వాడు వస్తాడు. ఒక్కొక్కసారి చూడండి, వీళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు, డాక్టర్కి ఏదో ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళిపోతుంది, లేదా థియేటర్లో కరెంటు పోతూ ఉంటుంది. అంటే గడియ విగడియలు కూడా తేడా వస్తాయి. గడియ విగడియలు తేడాలో జాతకం మారిపోతూ ఉంటుంది. అంటే అది మనం నిర్ణయించలేము, ఆ జగన్మాత నిర్ణయించే పంపిస్తుంది. అవును, చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం, అరే పలానా వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఈ సమయంలోనే పుట్టాడు, ఈ రోజే పుట్టాడు, ఈ డేట్నే పుట్టాడు, మరి వీళ్ళకి ఎందుకు ఇలా ఉంది అని అనేసి అని అనుకుంటుంటాం. కాబట్టి అలా కాదు, మా అక్కగారు అబ్బాయి ప్రభాస్ పుట్టినరోజున పుట్టాడు, వాడి బర్త్డే ప్రభాస్ గారి బర్త్డే ఒకటే రోజు, వీడు ప్రభాస్ అయ్యాడా? అలా కాదమ్మా, ఎవరి జాతకం వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకంలో ఏ రాశులు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి కదా వాళ్ళ పూర్వజన్మ కర్మని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు పుట్టిన సమయం వీళ్ళు నిర్ణయించుకున్నా మొదట నిర్ణయించేది ఆవిడ. వీడు ఎలా ఉండాలో వాడు ఫిక్స్ చేసుకుని వచ్చేసాడు ఆల్రెడీ. ఇదంతా మన కోసం, మన ఆత్మతృప్తి అంతే. కాకపోతే మన శాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి ఎంతో కొంత శుభ ఫలితం అయితే లేకుండా పోదు. కానీ ఇది కూడా, ఈ ముహూర్తం కూడా మనం నిర్ణయించామని మనం అనుకుంటాం, ఆవిడ నిర్ణయిస్తుంది. వాడికి శుభమైనటువంటి యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ శుభంగా జరుగుతాయి కాబట్టి అది కూడా ఆవిడ నిర్ణయించబడుతుంది. ఈ సమయానికి వీడు సృష్టిలోకి రావాలి అనేది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం. అది నార్మల్ డెలివరీలో వస్తాడా, సిజరిన్లో వస్తాడా, మన సంకల్పం కాదు. ఇప్పుడు అలా అనుకుంటే 9వ నెల నిండే వరకు ప్రసవం అవ్వదు. మరి వీడు 9వ నెల వచ్చిన వారం రోజులకి ఎందుకు పుట్టాలి? అప్పుడే ఏదో ఒక సమస్య ఎందుకు రావాలి? అది సిజరైన్ అవ్వచ్చు, ఆ 2-3 రోజుల్లోనే వీళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప 10 రోజుల ముందు నుంచి నిర్ణయించుకోరుగా. అందుకని మనదేముండదమ్మా, సంకల్పం అక్కడే జరుగుతుంది, ఇక్కడ ఏముండదు. ఇన్ కేస్ ఇప్పుడు అనుకోకుండా జరుగుతుంది అనేది మీరు అంటున్నారు కదా, మంచి సమయం కాదు, మంచి రోజు కాదు, కొన్ని అంటారు అమావాస్య రోజున పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా ఉంటారు అని అనేది ఒకటి చెప్తూ ఉంటారు, లేదా పౌర్ణమి రోజు పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ జీవితం అంతా ఇలా ఉంటుంది అనేది ఒకటి చెప్తారు. సో అది విని ఒక రకమైన ఒపీనియన్లోకి వచ్చేస్తూ ఉంటారు. సో వాటిని ఎంతవరకు నమ్మాలి అని అంటారు? మీకు ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా? నేను ఆషాఢ శుద్ధ అమావాస్య రోజు పుట్టాను, శుక్రవారం. ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే శక్తివంతంగా దేవి అంశ జన్మిస్తుందని చెప్పి మా నాన్నగారు చెప్పారు నాకు. ఆయన చెప్పినట్టుగానే నేను ఎప్పుడూ దేవీ భక్తురాలుగానే ఉంటాను. అమావాస్య చాలా మంచిది, చెడంటూ ఏముండదు. జీవితంలో చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుందిగా. వెలుతురు లేకుండా చీకటి లేదు, చీకటి లేకుండా వెలుతురు లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఒక రోజు ఉందమ్మా. ఒక రోజులో సగం వెలుతురు సగం రాత్రి. మరి అమావాస్య మంచిది కాదు కదా, సాయంత్రం మనం ఉండదు, పగలు 12 దాకే ఉందాం, ఆపేద్దాం కాలాన్ని. ఇదంతా అబద్ధం. ఏది మంచిది కాదు అన్నది ఏదీ లేదు. కాకపోతే ఆ రోజు ఏమన్నా పనిని బట్టి, ఇప్పుడు అమావాస్య, ఆ అమావాస్య మనకి చెడ్డది, తమిళియన్స్కి చాలా మంచిది, నార్త్ ఇండియన్స్కి కూడా కదా. నేను చెప్తున్నాను కదా, నేను అమావాస్య రోజే పుట్టాను. మరి అమావాస్య చెడ్డదన్నప్పుడు దీపావళి అమావాస్య ఎందుకు చేసుకోవడం? ఎందుకు మరి లక్ష్మీ పూజ చేసుకోవడం? లక్ష్మీదేవి అమావాస్య రోజే ఆవిర్భవించింది కదా. మరి అంటే అమావాస్య చెడ్డదనా? కాదమ్మా, చాలా లక్ష్మీప్రదమైనది. రైట్. అయితే ఇక్కడ ఇంకొక సందేహం కూడా, ఇందాక మీరు 7వ నెలలో సీమంతం చేస్తారు అని అంటారు. కొంతమంది 9వ నెలలో చేస్తారు, 7వ నెలలో చేస్తారు, అలాగే 9వ నెలలో కూడా చివరిగా సీమంతం చేస్తూ ఉంటారు. అసలు నిజంగా సీమంతం అనేది ఎందుకు చేస్తారు, ఏ సమయంలో, ఏ నెలలో చేయాలి అని? అసలు మామూలుగా అమ్మ, శ్రీమంతం అనేది ఒక వేడుక అంతే. అంటే ఆచారం ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే చేసుకోవద్దు అన్న సెంటిమెంట్ కూడా ఉంది. అదే అమ్మా, ఇది అంటే మనం బాగా దాన్ని ఏమంటారు, సెంటిమెంట్కి లోన్ అయిపోతే సెంటిమెంట్. శ్రీమంతం అనేది వేడుక. అసలు చేయాల్సిన కార్యక్రమం 5వ నెలలో పుంసవన హోమం అని ఉంటుంది, అది చేయాలి. దీన్నే గర్భ సంస్కారం, దీని పేరు కదా. ఆ పుంసవనం చేయడం వల్ల గర్భ సంస్కారం జరుగుతుంది. ఆ గర్భం యొక్క ప్లేస్ అంతా కూడా శుద్ధి జరుగుతుంది, చక్కగా ఎదుగుతాడు అని చెప్పి ఆ పుంసవన కార్యక్రమం చేయించి తర్వాత శ్రీమంతం అనేది వేడుక. అది అసలు చేయవలసింది పుంసవనము, 7వ నెలలో చేయవలసింది శ్రీమంతం. అంటే పుంసవనము అని అంటే
దానికి కొన్ని హోమాది కార్యక్రమాలు ఉంటాయి. దానికి నారికేళ్ళలు కొడుతూ ఉంటారు. అదంతా ఒక కార్యక్రమం. ఇది భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే చేయిస్తారు. హోమం జరుగుతుంది. పుంసవన హోమం అంటారు దాన్ని. అంటే ఇది ఈ మధ్య కాలంలో అయితే నేనైతే వినలేదు. అంటే పుంసవనాన్ని పక్కకు పెట్టేసి శ్రీమంతాన్ని జరుపుకుంటున్నారు. గాజులు వేసుకోవడం, మెహందీ పెట్టుకోవడము, అంతే. ముత్తైదులు వచ్చి తాంబూలం అలా ఇవ్వటం. మెహందీ పెట్టుకోవడం మా అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. మెహందీ పెట్టుకోవడం అది మా అప్పుడు లేదమ్మా. ఏదో గోరింటాకు ఉంటే పెట్టుకునే వాళ్ళం, లేకపోతే లేదు. కానీ ప్రతిదీ మెహందీ ఇప్పుడు వచ్చింది. ఇది వరకు అంతా ఏం లేదు. చక్కగా వచ్చేవారు పసుపు కుంకుమ గాజులు పువ్వులు పళ్ళు, పన్నెంటి బిడ్డ పుట్టాలని చెప్పి పళ్ళు, అలాగే నోరు తీపి చేసుకోవాలని మా స్వీట్స్ ఇచ్చేవారు. అలాగే కొత్త చీర, రవికిల బట్ట ఇలా ఉండేది. అయితే ఇప్పుడు ఈ పుంసవనం అనే కార్యక్రమం తెలిసి ఉంటుందా? పురోహితులతో చేయించుకోవచ్చు. అందరికి పౌరోహితులకి అందరికీ తెలిసే ఉంటుంది. పౌరోహిత్యం చేసే వాళ్ళకి, చక్కగా వేదాచారాన్ని పాటించే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా ఏం కాదమ్మా. 5-6 వేల్లో అయిపోతుంది. అయితే మీరు అన్నారు గర్భంలో ఉండే శిశువు మంచిగా పుట్టి పెరగటానికి అది దోహదపడుతుంది అంతే. మీకు అలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చేయించుకోవాలనిపిస్తే మన పీఠానికి వస్తే, ఎందుకంటే ఇక్కడ ఋత్వికులు ఉన్నారు. మీరు చెప్తే ఇక్కడ అప్రోచ్ అయితే ఇక్కడ చేయిస్తాం మేము. కొంచెం శ్రమ అనుకోకుండా వస్తే ఇక్కడ దాకా రావాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ చేయిస్తాం మేము పుంసవనం. అంటే ఇదే చెప్తున్నానమ్మా, ఈ యొక్క శ్రీమంతం అనేది వేడుక, అసలు చేయవలసింది అది. అదే చెప్తున్నాను. మనం అక్కర్లేని దాన్ని పట్టుకుని అవసరమైన దాన్ని వదిలేస్తూ ఉన్నాము. చక్కగా ప్రశాంత చిత్తులై ఉండండి. భార్యాభర్తలు గొడవ పడకండి. మళ్ళీ చెప్తున్నాను, భర్త చక్కగా కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడండి. ఈ 9 నెలలు ఆ గర్భంతో ఉన్న స్త్రీని ఏడిపించకండి. మరి వీళ్ళు అన్న నెత్తి మీద కుళాయి పెట్టుకుని ఏడుస్తారండి అంటే మరి వాళ్ళు సున్నితంగా ఉన్నారు. అంటే ఆ శరీరంలో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి వల్ల ఎప్పుడు ఏడవని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు ఆ సందర్భంలో. 7 to 9 months. అవునమ్మా, అవును. ఊరికి ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళని, పైగా మొదటిసారి తల్లి అవుతున్నప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి. ఈ భయాలతో పాటు ఈ యూట్యూబుల్లో ఇవన్నీ చూసి ఇంకా భయాందోళనకి గురవ్వకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా ప్రతిరోజు స్నానం చేయడము, ఒక గ్లాస్ పాలు తాగడము, లలితా సహస్రనామం చదువుకోవడం, లేదా టిఫిన్ తిని లలితా సహస్రనామము. అయితే మీరు ఇక్కడ ప్రతి నెలలో కూడా ఒక్కొక్క నామం చెప్తూ వచ్చారు లలితా సహస్రనామంలో. 7వ నెలలో, 8వ నెలలో, 9వ నెలలో ఏ నామం చదువుకో? 6వ నెల 7వ నెల దాకా ఉన్నవన్నీ చెప్పాం మనం. అక్కడి నుంచి మొత్తం చదవాలి లలితా సహస్రనామం. అప్పటికి బిడ్డ తయారైపోయింది. మనం బిడ్డ తయారయ్యేటప్పుడు తినవలసిన ఆహారాలే లలితా సహస్రనామంలో చెప్పబడ్డాయి. అప్పటికి బిడ్డ తయారైపోయింది కాబట్టి ఎదగాల్సింది బుద్ధి కదా, బ్రెయిన్ కదా. బ్రెయిన్ కండ మొత్తం లలితా సహస్రనామం చదువుకోండి. ఫిజికల్గా, మెంటల్గా ఎదుగుదల కోసం మొత్తం మిగతా పాట అంతా కూడా చదువుకోండి. చక్కగా హాయిగా నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని చక్కగా అలా పారాయణ చేసుకోండి. ఈ భయాలు ఉండవు. మీ చుట్టూ ఉన్న నేచర్ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నామాన్నమ్మ మీరే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో లేచిన తర్వాత 108 సార్లు, 21 సార్లు, 11 సార్లు చదువుకునే బయటికి రండి. ఏమవుతుందంటే ఆ రోజు మీ ప్రయాణం ఒకసారి మీరు చేసి చూడండి. నేను చెప్పానని కాదు, అన్నీ మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రహ్మాండాలు ఉండేదంతా కూడా ఆ అరుణవర్ణమైనటువంటి అమ్మ కాంతి. ఎప్పుడైతే ఈ నేచర్ అంతా అమ్మే అని మనం తలుచుకుంటామో అమ్మ మనల్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదైతే ఇందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఇంకా కొంతమందికి 7వ నెల వచ్చిన తర్వాత మీరు తొందరగా ఇదైపోతుంది అని డైలీ ప్రసవం అవ్వడము, లేదా కొంతమందికి కొద్దిగా బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఉన్నప్పుడు అయో నిర్యోని నిలయ కూటస్థా కుల రూపిణి అంటే అమ్మ శిశువు సృష్టి కార్యం అక్కడి నుంచే కదమ్మా జరిగేది. అయో నిర్యోని నిలయ కూటస్థా కుల రూపిణి, అమ్మని ప్రార్థించడమే, అంతకన్నా ఏం లేదు. ఈ నామాన్ని చక్కగా చదువుకోండి. గర్భంలో శిశువు క్షేమంగా ఉంటుంది, మీ గర్భం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన నామము ప్రతి ఒక్కళ్ళకి, చాలా మందికి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత పిల్లలు కలుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఆ చివరి నామం చదివినట్టయితే కనుక మొత్తం 9 నెలలు కూడా అమ్మ క్షేమంగా ఉంటారమ్మా, క్షేమంగా ఉంటారు.
ఎటువంటి భయము ఆందోళన ఏం జరుగుతుందో Miscarriage ఏం అవుతుంది అన్న జరుగుతుందో భయం లేకుండా ఉండొచ్చు. ఉంటుందమ్మా. చాలా అదే చెప్తున్నాను కదా, ఈ 2 నామాలు ఎప్పుడైనా మీకు లేట్ ప్రెగ్నెన్సీ వచ్చి అదేమన్నా మిస్క్యారేజ్ అవుతుందని భయం ఉన్నప్పుడు అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి అనే నామాన్ని, అలాగే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని చక్కగా, అంటే ఇక్కడ చూడండి, మజ్జిగ చిలికిన తర్వాత వెన్న ముద్ద ఎలా అయితే తేలి ఆడుతుందో అమ్మ యొక్క అరుణకాంతిలో ఈ బ్రహ్మాండం మొలకలు వేస్తూ ఉంది. అంటే సామవేదం వారు చెప్పినట్టు ఆ జ్యూస్లో గులాబ్ జాములు ఎలా అయితే మొలక వేస్తూ ఉంటాయో అలాగే ఈ బ్రహ్మాండం అంతా అమ్మ యొక్క కనుసన్నల్లో మొలకలు వేస్తూ ఉంది అని చెప్పి ఆ నామం యొక్క అర్థం. అందుకని ఈ బ్రహ్మాండం అంతా అంటే మనం అందరం అమ్మలోనే ఉన్నాం. ఆ అమ్మనే ప్రార్థిద్దాం, అమ్మే కరుణిస్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా, సాత్వికంగా ఉండండి, సాత్వికమైన ఆహారాన్ని భుజించండి, అక్కర్లేని వీడియోలు శబ్ద కాలుష్యం వచ్చేవి వినకండి, పెద్ద పెద్ద డీజేల దగ్గరికి వెళ్ళకండి, సినిమాలకు వెళ్ళకండి. తర్వాత అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది పొడుచుకునే సినిమాలు చూడకండి. ఇంకా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి నరుక్కోవడం తప్ప ఏముండదు. ఎక్కువగా ఫైటింగ్ కూడా కాదు, నరుక్కోవడమే. కత్తి పెట్టుకోవడం, కస 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 అదేదో పెద్ద దాన్ని ఏమంటారు, ఏదో ఝాన్సీ లక్ష్మి యుద్ధం చేసినట్టు కస 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 నరుక్కుంటూ వెళ్ళిపోతారు. ఏంటది, మీ గర్భంలో శిశువు ఇలాంటివి చూస్తారు, వాళ్ళు కూడా వింటారుగా శబ్దాలు. మీకు చక్కటి సంతానం కావాలి అంటే చూడకండి, లేదా మేము ప్రపంచానికి ఉన్మాదుడిని తయారు చేద్దాం అనుకుంటున్నామంటే చూడండి. రైట్. అంటే ఇంత గట్టిగా చెప్పినైనా వింటారేమో కనీసం. ఈ నరుక్కునే సినిమాలు చూడడం మానేస్తే సగం పిల్లలు, 99% పిల్లలు ఆరోగ్యంగా, ఏ ఆరోగ్యము శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా పుడతారు. ఇప్పుడు అది ఒక పెద్ద ప్రాబ్లం కదా. చూడండి, మొన్న ఎప్పుడు వైజాగ్లో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, ఒక్కడే సంతానం లేక కలిగాడట, తల్లిని చంపేశాడు వాడు. ఇది వాడి తప్పేనా, తల్లి తప్పేం లేదా? నువ్వు ఎంత గారం ఎందుకు చేయాలి, అంత గారం ఎందుకు చేయాలి? ఒక్కడే అయ్యి ఉండొచ్చు, ఆ ఒక్కడిని ఎందుకు నువ్వు, అంటే సంతానం అంటే మనం ఒక్కడి కోసమే కాదు, సమాజంలో కూడా వదులుతాం మనల్ని సంతానాన్ని. నేను ఈ భారతదేశంలో ఉండే పౌరులు వాళ్ళు, ఆ పౌరులు ఎలా ఉండాలి, హిందూ ధర్మంలో పుట్టిన పౌరులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారమ్మా? ఈవాడు హిందూ అన్నవాడు రేపు హిందూ కాకుండా పోతున్నాడు. ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు చెప్పవు. పక్క ధర్మం వాళ్ళు ఏం చేస్తారు, అది నిజం కాకపోయినా అస్తమాను చెవుల్లో ఊత్తూ ఉంటారు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, అది అట్లా, ఇది ఇట్లా. ఎందుకంటే వాళ్ళని అట్లా లేనిది క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఉన్నది చెప్పుకోలేం మనం. రైట్ కదా. అందుకని అక్కర్లేనివి చూడకండి, అవసరమైనవి మానకండి. వయోలెన్స్తో ఉన్న సినిమాలు అస్సలు చూడకండి, నరుక్కునే సినిమాలు భార్యలు అడిగినా తీసుకెళ్ళకండి. అంటే అడుగుతారు కదా, ఈ సినిమా బాగుంది తీసుకెళ్తావా అంటారు. ఎందుకు తీసుకెళ్ళాలి ఆ నరుక్కునే సినిమాలకి? తీసుకెళ్ళకండి. కడుపుతో ఉన్నప్పుడు కోరికలు తీర్చాలి, అలాంటివి కాదు. ఇంకేదన్నా హాయిగా దేవాలయ దర్శనాన్ని తీసుకెళ్ళండి. అందుకని ఆరోగ్యవంతమైన తెలివైనటువంటి సంతానాన్ని చక్కగా ఈ 9 నెలలు మేము ఎంతో ఓపికగా మీకు తెలిపే ప్రయత్నం చేశాము. ముఖ్యమైనటువంటి స్తోత్రాలు నవనాగ స్తోత్రము, గర్భరక్షాంబికా స్తోత్రము, అలాగే మీకు వీలుంటే మనసాదేవి స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణ, షష్ఠీదేవి కవచము, ఇట్లా చాలా ఉన్నాయి. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకోండి. ఆరోగ్యవంతమైన దృఢమైన సంతానాన్ని భారతదేశానికి బహుమతిగా ఇవ్వండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. సో ఇప్పటి వరకు గర్భ సంస్కారం అనే అంశాన్ని ఏ ఛానల్లో కూడా ఈ విధంగా మీకు క్లియర్గా తెలియచేయడం అనేది లేదు అని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు తల్లులు అలాగే వారి పిల్లలు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది ఏదో అందరూ చెప్తారు, మంచి సంగీతం వినండి లేకపోతే కనుక మంచిగా మాట్లాడండి అనే సింపుల్ విషయాలే కాకుండా ఎంతో అద్భుతంగా లలితా సహస్రనామం ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించే అమ్మవారు జగన్మాత లలితా సహస్రనామాన్ని ఏ విధంగా ఈ 9 నెలలు చదివితే ప్రసవం సులభంగా అవుతుంది, అలాగే పుట్టబోయే బిడ్డలకి మానసికంగా ఆరోగ్యంగా పుట్టడానికి దోహదపడుతుంది అనే అంశాన్ని అమ్మ ఎంతో చక్కగా వివరించారు. సో ఇది మీరు చూడటమే కాకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కూడా ఇది షేర్ చేయడం ఎంతో అవసరమని గమనించండి.